హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్. ముందుగా మీ అందరికీ వెల్కమ్ అండి మన ఛానల్కి. ఇది వచ్చేసి హైదరాబాద్లో సంగీ టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. ముందుగా ఆంజనేయ స్వామి వారు స్టార్టింగ్లో గేట్ పక్కనే ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దాము. అలాగే ఇక్కడ పంతులు గారిని వీడియో అలా ఉందా లేదా అని అడిగి మరీ వీడియో తీసుకోమని చెప్పారు పంతులు గారు. ఇక్కడ తులసి వనం కూడా ఉంటుంది. తులసి వనం చూద్దాము. ముందుగా మనము ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత కొండపైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందాము. అలాగే ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా, ఎయిర్ పొల్యూషన్ లేకుండా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో 200 తీసుకుని మనకు అర్చన చేస్తారండి పంతులు గారు. కావాలనుకుంటే ఎవరైనా చేయించుకోవచ్చు అర్చన అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ తులసివనం పక్కనే కొండ కనిపిస్తుంది కదండి, అది రామోజీ ఫిలిం సిటీ అనమాట. అదంతాను అంటే సంగీ టెంపుల్ అలాగే రామోజీ ఫిలిం సిటీ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఈ సంగీ టెంపుల్కి వచ్చిన వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ గేట్ దగ్గర ఎంట్రీ పాస్ తీసుకోవాలి. 120 రూపీస్ ఇస్తే ఏ వెహికల్ అయినా కూడా మనకి ఆలయం దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళు అలా చేస్తారు సెక్యూరిటీ వాళ్ళు. ఈ సంగీ టెంపుల్ సంగీ వంశీకులు ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. అందుకే దీన్ని సంగీ టెంపుల్ అని చెప్తారు. సంగీనగర్గా పిలువబడుతుంది. ఈ టెంపుల్కి 2 మార్గాలు ఉన్నాయండి మనము పైకి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి మెట్ల మార్గం అన్నమాట. ఇది 147 మెట్లు ఉన్నాయండి. మొత్తం మెట్లన్నీ మనకి ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్స్ అవి జరిగాయి. అదే ఒక సినిమాలో సౌందర్య గారు ఈ మెట్లన్నీ కూడాను మోకాళ్ళతోనే ఎక్కుతారండి తన కోరిక తీరాలని చెప్పేసి. అలా చాలా ఇక్కడ షూటింగ్స్, సీరియల్స్ చాలా వరకు తీస్తూ ఉంటారు. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేస్తూ ఉంటారండి. ఇక్కడ మెట్లు చాలా సునాయాసంగానే మనకు పైకి ఎక్కాలి. ఈ మెట్లు మొత్తము ఇలా వచ్చిన తర్వాత పైన ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ వాటర్ సౌకర్యం కూడా ఉంటుంది. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మామూలుగా టెంపుల్స్కి కాళ్ళు కడుక్కొని వెళ్తాం కదా, అలాగనమాట. ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి. లోపలికి వెళ్దాం పదండి మనము. చాలామంది అండి ఇక్కడ దీపాలు పెట్టడము మెట్లకి, అలాగే మోకాళ్ళతో మెట్లు ఎక్కడము, పసుపు కుంకుమ మెట్లకి పెట్టడము అలా చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అయితే చాలా ఎక్కువ వస్తారు. ఇక్కడ షూటింగ్స్ బాగా జరుగుతాయండి. చూసారా, ఇక్కడ చాలా పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి చూసారా. ఈ ద్వారాలు చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి చూసారండి. పాతకాలం ఇళ్ళకి అలా ఉండే అనమాట. ఇలాంటి తలుపులు అలా ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి స్వామివారి వాహనం ఉంది. ఇక్కడ గరుత్మంత వాహనము స్వామివారిది అనమాట. నెక్స్ట్ ఇటు సైడు సంగీ వంశీకుల పేర్లన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది 1991లో ఈ సంగీ నగర్ని ఏర్పాటు చేసి సంగీ టెంపుల్ని కట్టారట. అక్కడ బయట రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. మనము ఓన్లీ బయట నుంచి మాత్రమేనండి వీడియో. నేను ఏ టెంపుల్ లోపలికి కూడా వెళ్ళి స్వాములను ఎవరిని వీడియో తీయలేదు, ఓన్లీ బయట నుంచే తీశాను. ఇది ఒక ఫోటోషూట్ జరిగే ప్లేస్ లాగా అనిపిస్తుంది మనకి. ఎక్కువ ఫోటోషూట్ జరుగుతుంది. అలాగే సినిమా షూటింగ్స్ చేస్తూ ఉంటారు. ఇంకా వచ్చిన వాళ్ళైతే పిల్లలు మాత్రం స్టూడెంట్స్ ఫోటోలు చెక్ చేస్తూనే ఉన్నారండి, రకరకాల ఫోన్లు పెట్టేసి. అలాగే ఈ సంగీ టెంపుల్లో పక్కన శివాలయం ఉంటుంది, అమ్మవారి గుడి ఉంటుంది. మధ్యలో అమ్మవారి గుడికి చుట్టూ కూడా అమ్మవారి రూపాలు కూడా ఉంటాయన్నమాట. నవదుర్గల్లాగా 9 రకాల అమ్మవారి రూపాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఒక గంట కూడా ఉందండి. అక్కడైతే ఏం రాయలేదు గంట ఎందుకు ఏంటనేసి. తాడు కట్టుంది గంటకి. ఆ తాడుతో అలా కదిలిస్తే టంగ్ మన భలే శబ్దం వస్తుంది గంట అయితే మాత్రం. ఈ గంట ఎంత పెద్ద సైజు ఉందో చూసారా.
సౌండ్ కూడా అలాగే చాలా పెద్ద సౌండ్ వస్తుంది ఈ గంట మ్రోగినట్టయితే. ఇలాగా గుడి బయట మొత్తము సోలార్ ఫెన్సింగ్ వేశారనమాట. గుడి సెక్యూరిటీ కోసమేమో 4 వైపులా ఇలాగా సోలార్ ఫెన్సింగ్ అనేది ఉందన్నమాట. చూసారు కదా, ఎటు చూసినా కొండలేనండి. ఇక్కడ పొల్యూషన్ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ సంగీ టెంపుల్ ఉంది. ఎక్కువ వీక్షకులు అయితే వస్తూ ఉంటారు. షూటింగ్స్ అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటాయండి. చాలా సినిమాల్లో కూడా ఉంది ఈ సంగీ టెంపుల్. ఒకానొక టైంలో సౌందర్య గారు, ఆమని గారు, ఇలాగా చాలామంది హీరోయిన్స్ ఇక్కడ షూటింగ్స్ చేశారు సినిమాలు. ఒక చిన్న కొండపైన అనమాట, మొత్తం కొండ మొత్తాన్ని టెంపుల్ లాగా కట్టారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి చాలా స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది పిల్లలకి, అలాగే పెద్దలకి కూడాను. వీకెండ్స్లో ఇక్కడికి వచ్చినట్టయితే వారం మొత్తం చేసిన వర్క్ తాలూకా స్ట్రెస్ మొత్తము రిలీఫ్ అవుతుందండి. ఈ టెంపుల్కి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. సిటీకి కాస్త దూరంగా ఉన్నా కూడాను ఎక్కువ మందే వస్తూ ఉంటారు విజిటర్స్ ఇక్కడికి. టెంపుల్ అంతా కూడాను లైట్ క్రీమ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా, ఒక యూనిక్ స్టైల్లో, వేరే కలర్స్ ఏమీ లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే కింద కూడాను మనకి చెస్ బోర్డు లాగా మెరూన్ అండ్ గ్రే కలరు టైల్స్తో చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంది చూడండి. ఇక్కడ కూర్చో. దిగు, దిగు, కింద పడతా. రా వెళ్దాం రా నాని ఇంటికి. వస్తుందిలే, నువ్వు ఫోన్ చేస్తే వస్తుందంట. రావా, మేము వెళ్ళిపోతున్నాం. మా యశు బాబు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. ఈ సంగీ టెంపుల్ మొత్తం నాదే అన్నట్టుగా సూపర్గా ఎంజాయ్ చేశాడు మా బుడ్డోడు.
ఎక్కువ సరిగా చూసుకో. అటు ఇటు ఇటు ఇటు. మంకీ ఏమన్నదిలే మనకు. మంకీ ఏముందో అక్కడికి వెళ్దాం రా తిన్నాను దగ్గర. చూసుకోవచ్చు, నేనున్నా కదా, నేనున్నా. ఏమందు మంకీ ఏమన్నది మంకీ. సరే సరే మంకీ మంకీ ఏం వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ సంగీ టెంపుల్లో మాత్రం టైం అనేది తెలియదండి మనకి. ఎంత టైం మనకి ఇట్టే గడిచిపోతుంది. ఇక్కడ చూసారు కదా, అమ్మాయిలు అయితే ఎంత చక్కగా పట్టుకోవాలి. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి. టైం మాత్రం తప్పకుండా యూజ్ చేయండి మీరు కానీ. ఇదిగోండి ఇక్కడ గంట ఉంది కదా, ఎంత పెద్ద శబ్దం వస్తుంది చూడండి. ఒక్కసారి ఇలా కొట్టినా కూడా ఒక్కసారి సౌండ్ వస్తుంది చూడండి. చాలే చాలే. అటు ఎక్కడికి యశు? సర్లేరా. వెళ్దాము, నువ్వు సరిగ్గా నడువు. నువ్వు సరిగ్గా నడిస్తే కదా, ముందు నడువు. ఇక్కడ మొత్తము పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, చాలా పెద్ద ప్లేసే ఉంటుందండి. మనం గేట్ దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు 120 రూపీస్ పే చేస్తే ఇలా వెహికల్స్ పైకి వచ్చి టెంపుల్ దగ్గరికి పార్క్ చేసుకోవచ్చు. దూరంగా కనిపిస్తుంది కదండి కొండ, అదే రామోజీ ఫిలిం సిటీ రోడ్డు కనిపిస్తుంది కదా పైకి. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిన వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఫిలిం సిటీ కూడా మనము వెళ్ళవచ్చు. వచ్చిందండి వీడియో. Thank you.